ప్రాచీన బర్హి రాజుకు జన్మించిన 10 మంది కుమారులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రచేతసులు, ఆప్షన్ బి దశరథులు, ఆప్షన్ సి పాండవులు, ఆప్షన్ డి సనకాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రచేతసులు. ప్రచేతసులు తపస్సు చేయడానికి వెళ్తుండగా దారిలో ఎవరిని కలుసుకున్నారు? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి పరమశివుడు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి నారదుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పరమశివుడు. శివుడు ప్రచేతసులకు విష్ణువును మెప్పించడానికి ఉపదేశించిన స్తోత్రం ఏది? ఆప్షన్ ఏ శివకవచం, ఆప్షన్ బి రుద్రగీతం, ఆప్షన్ సి విష్ణు సహస్రనామం, ఆప్షన్ డి పురుష సూక్తం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రుద్రగీతం. ప్రచేతసులు ఎక్కడ ఉండి 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు? ఆప్షన్ ఏ పర్వతం పైన, ఆప్షన్ బి పాతాళంలో, ఆప్షన్ సి అడవిలో, ఆప్షన్ డి సముద్రం అడుగున. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సముద్రం అడుగున. ప్రచేతసులు నీటిలో తపస్సు చేస్తున్నప్పుడు భూమిపై ఏం జరిగింది? ఆప్షన్ ఏ చెట్లు విపరీతంగా పెరిగి భూమిని కప్పేశాయి, ఆప్షన్ బి వర్షాలు కురిశాయి, ఆప్షన్ సి భూకంపం వచ్చింది, ఆప్షన్ డి సముద్రం ఇంకిపోయింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చెట్లు విపరీతంగా పెరిగి భూమిని కప్పేశాయి. ప్రచేతసుల తపస్సుకు మెచ్చి విష్ణువు ఏ వాహనంపై ప్రత్యక్షమయ్యాడో మీకు తెలుసా? ఆప్షన్ ఏ హంస, ఆప్షన్ బి నంది, ఆప్షన్ సి గరుడ వాహనం, ఆప్షన్ డి నెమలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గరుడ వాహనం. తపస్సు ముగించి బయటకు వచ్చిన ప్రచేతసులు భూమిని కప్పేసిన అడవులను చూసి ఏం చేశారు? ఆప్షన్ ఏ నరికేశారు, ఆప్షన్ బి పట్టించుకోలేదు, ఆప్షన్ సి ప్రార్థించారు, ఆప్షన్ డి నోటి నుండి అగ్నిని పుట్టించి కాల్చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నోటి నుండి అగ్నిని పుట్టించి కాల్చేశారు. అడవులు కాలిపోతుంటే చూసి ప్రచేతసులను శాంతింపజేసిన దేవత ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి వాయుదేవుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడు. చంద్రుడు ప్రచేతసులకు ఎవరిని ఇచ్చి వివాహం జరిపించాడు? ఆప్షన్ ఏ దేవకన్యను, ఆప్షన్ బి గంగను, ఆప్షన్ సి సతీదేవిని, ఆప్షన్ డి మారిష అనే వృక్షకన్యను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మారిష అనే వృక్షకన్యను. ప్రచేతసులకు మరియు మారిషకు జన్మించిన గొప్ప ప్రజాపతి ఎవరు?
ఆప్షన్ ఏ దక్షుడు, ఆప్షన్ బి కశ్యపుడు, ఆప్షన్ సి అంగీరసుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షుడు. దక్షుడు ఈ జన్మలో ఎవరి ఆజ్ఞ మేరకు సృష్టి కార్యానికి పూనుకున్నాడు? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మ. రచయితసులు తమ జీవితాంతంలో ఎవరి బోధనల వల్ల మోక్షం పొందారు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి దుర్వాసుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి నారదుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నారదుడు. సాధువులతో గడిపే ఒక్క క్షణం దేనితో సమానం కాదు అని నారదుడు చెప్పాడు? ఆప్షన్ ఏ స్వర్గమోక్షాలతో, ఆప్షన్ బి స్వర్గంతో, ఆప్షన్ సి ధనంతో, ఆప్షన్ డి పదవితో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వర్గ మోక్షాలతో. రచయితసుల గాథ భాగవతంలోని ఏ స్కందంలో ఉంది? ఆప్షన్ ఏ 3వ స్కందం, ఆప్షన్ బి 4వ స్కందం, ఆప్షన్ సి 5వ స్కందం, ఆప్షన్ డి 6వ స్కందం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4వ స్కందం. ఈ కథ ద్వారా మనకు తెలిసే ముఖ్య సందేశం ఏమిటి? ఆప్షన్ ఏ ఐకమత్యం మరియు భక్తి, ఆప్షన్ బి యుద్ధం చేయడం, ఆప్షన్ సి రాజ్యాన్ని పెంచడం, ఆప్షన్ డి డబ్బు సంపాదించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐకమత్యం మరియు భక్తి. భాగవతంలో చతుర్థ స్కందం ఎవరి సంభాషణతో ముగుస్తుంది? ఆప్షన్ ఏ సుఖమహర్షి పరీక్షిత్తు, ఆప్షన్ బి నారదుడు ధర్మరాజు, ఆప్షన్ సి మైత్రేయుడు విదురుడు, ఆప్షన్ డి శివుడు పార్వతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మైత్రేయుడు విదురుడు.